దయవుంచి మాట్లాడొద్దు, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. నేను నర్సయ్య వాడు పోయి అరవద్దు. పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. 2 ప్రధాన అంశాలు మనం ఈ యొక్క ఎన్నికల సందర్భంగా ప్రస్తావించుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అన్నటువంటి అంశానికి వస్తే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎన్నికల ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేయడం, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అంటే సంక్షేమ పథకాలు ఎందుకు అనంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, ఆర్థిక అసమానతలు, రాజకీయ అసమానతలు, సామాజిక అసమానతల్ని సమూలంగా నిర్మూలించాలి. సమాజంలో బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేలా చేయాలి అన్నటువంటి లక్ష్యంతో సోషల్ జస్టిస్ అన్నటువంటి నినాదంతో గత 4 సంవత్సరాల 10 నెలల కాలం తీసుకున్న ప్రతి నిర్ణయం సోషల్ జస్టిస్ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది రెండవ కారణం. మూడవ కారణం, మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చూపించినటువంటి అభివృద్ధి అంటే చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అభివృద్ధిలో వెనుకబడి ఉండామనే చాలామంది విమర్శిస్తున్నారు. ఎవరైతే విమర్శిస్తున్నారో నేను వాళ్ళని ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ 5 సంవత్సరాల కాలాన్ని 2019-24 కాలాన్ని గత 2014-19తో మీరు ఒక్కసారి పోల్చి చూసుకుంటే తలసరి ఆదాయంలో కానీ, అంటే పర్ క్యాపిటా ఇన్కమ్, 2 రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కానీ, ఈ 2 సూచికలు అభివృద్ధి కన్నదానికి సూచికలు. ఆ 2 సూచికల్లో ఆంధ్ర రాష్ట్రం గతంలో కన్నా మెరుగ్గా ఉంది. దేశంలోనే 2-3 స్థానాల్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు మనం డెవలప్మెంట్లో వెనుకబడి ఉన్నాము అన్నటువంటిది ప్రశ్నించడం అర్ధరహితం అన్నటువంటిది నా ఉద్దేశం. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ప్రతి వ్యక్తికి కూడా సంవత్సర ఆదాయం గతంతో పోల్చుకుంటే చాలా చాలా మెరుగైంది, చాలా ఇంప్రూవ్ అయింది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కనీస అవసరాలు అంటే ఉండేదానికి ఇల్లు, తినేదానికి ఆహారం, కట్టుకునేదానికి బట్టలు, ఇవన్నీ ఇచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నుకుంటే గతంలో మనం 2019 నుంచి 24 వరకు అందించినటువంటి పరిపాలన కన్నా ఇంకా మెరుగైన పరిపాలన, మరింత అనుభవంతో ప్రజలకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం కలుగుతుంది. ఈ పథకాలు ఏదైతే మనం ఇచ్చామో, అభివృద్ధి ఏదైతే సాధించామో దాన్ని మరింతగా రెండింతలు చేసుకునే దానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి నినాదంతో ఈ యొక్క 2024 సార్వత్రిక ఎన్నికలకు నేను సిద్ధమవుతా ఉన్నాం. సిద్ధం మహాసభలకు వస్తే
సిద్ధం అంటే ఏంటి అంటే అన్ని విషయాల్లో, అది అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ, మేనిఫెస్టో విషయంలో కానీ, పొలిటికల్ క్యాంపెయిన్లో కానీ, పోలింగ్ బూత్ కమిటీస్లో కానీ, సీఎం అభ్యర్థిగా సీఎం ఫేస్ అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్తో ఈ ఎన్నికలకు మేము సిద్ధమయ్యాం. 3 మహాసభలు నిర్వహించుకున్నాం. 4వ మహాసభ మార్చి 10వ తారీఖున జరగబోతా ఉంది. ఒక మహాసభ కన్నా రెండవ మహాసభ కన్నా 3వ మహాసభ, ఈ రకంగా స్పందన అన్నటువంటిది, మేనిఫోల్డ్ స్పందన అన్నటువంటిది వస్తూ ఉంది. దీన్ని బట్టి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రేమ, అభిమానం అన్నటువంటిది గతంలో కన్నా ఇంకా ఎక్కువైంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పరిపాలన చూపించి 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఒక లక్ష్యం పెట్టుకున్నారు. 175కు 175 స్థానాలు, 25కు 25 స్థానాలు. సిద్ధం మహాసభలు కానీ చూస్తే తప్పకుండా మా లక్ష్యం అన్నటువంటిది నెరవేర్చుకోగలుగుతామన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక నా విషయానికి వస్తే, మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా 2024 రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. తప్పకుండా ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలని, పార్లమెంటు స్థానాన్ని కైవసం 100కి 100% కైవసం చేసుకుంటామనని ధీమాగా, భరోసాతో చెప్తాము. ఎటువంటి సందేహము లేదు. 7 స్థానాలకి 7 స్థానాలు గెలుస్తాం. అది ప్రజల నుంచి ఆ స్పందన కనపడుతుంది. ఈరోజు మీరు చూశారు, ఈరోజు ర్యాలీగా ఎంటర్ అయినప్పుడు మా యొక్క ప్రతి క్యాండిడేట్కి, ప్రతి అభ్యర్థికి, 7 అభ్యర్థులకి వస్తున్నటువంటి స్పందన మీరు చూశారు. తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ గడ్డ పైన పుట్టి, ఇక్కడే నేను పెరిగి, ఇక్కడే విద్యాభ్యాసం చేసుకొని, ఇక్కడి నుంచి ఈ యొక్క పుట్టినటువంటి గడ్డకి సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.